అరే రే కూర్చో బ్రదర్. రఘు, ఏమిటిది? మనం ఎక్కడికి వచ్చాం? స్వర్గానికి. మనసుకు కావలసినంత శాంతి సుఖం దొరికే స్వర్గం ఇదే, రంభా నిలయం. అబ్బా, అదిగో రంభ. హలో రఘు. హలో రంభ, నేను చెప్పానే నా స్నేహితుడు ఇతనే. కుమార్ రాజా గారా? నో 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 నో, కుమార్ రాజా గారు కాదు, రాజా గారి కుమారు. నమస్కారం. నమస్కారం. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఏం పుచ్చుకుంటారు? కాఫీయా, టీ, పళ్ళరసం, కోకో, టీ? నేను పూర్తిగా పుచ్చుకునే వచ్చాను. రంభ, నీ అందంతో అతనికి వెందులు చెయ్యి. నీ నాట్య సంగీత సముద్రంలో అతన్ని ముంచి లేవతీసి ఉతికి జాడించి పిండి ఆరవి. మిస్టర్ అబ్జెక్షన్. ఇక్కడ ఏమైనా చాకరీ ఉందా నన్ను ఉతికి పారేయడానికి? రంభ, నేను మళ్ళీ వస్తాను. రఘు రఘు రఘు, నిన్నే రఘు. తస్మిన్ అలా ఉంటే ఎలా, ఇలా రావో ఇలా, చెలి నీదే కదా, ఖుషి చేయాలిరా. అలా ఉంటే ఎలా, ఇలా రావో ఇలా, చెలి నీదే కదా, ఖుషి చేయాలిరా. మధుబంధించనా, మై మరపించనా, నీ వెతలన్నీ తొలగించనా. మధుబంధించనా, మై మరపించనా, నీ వెతలన్నీ తొలగించనా. నిన్ను కంపించనా, నిన్ను నవ్వించనా, నా కౌగిటిలో కరగిల్చనా. పొంగించనా, అందాలనే చిందించనా. అలా ఉంటే ఎలా, ఇలా రావో ఇలా, చెలి నీదే కదా, ఖుషి చేయాలిరా. కింద ఏమిటి హడావుడి? ఇవాళ ఏమైనా పండగ? ఆ ఇంట్లో రోజు పండగే, నిత్య కళ్యాణం, పచ్చకారణం. అయినా ఇదంతా నీకెందుకమ్మా, నీ పనేదో నువ్వు చూసుకో. నీ మనసున్నది, నా వయసున్నది, ఇక మనకేమి లోటున్నది. నీ మనసున్నది, నా వయసున్నది, ఇక మనకేమి లోటున్నది. నీ బిగు ఉన్నది, నా తెగు ఉన్నది, అవి ఒకటైతే సుఖమున్నది. సొంపున్నది, సోకున్నది, సొగసున్నది. అలా ఉంటే ఎలా, ఇలా రావో ఇలా, చెలి నీదే కదా, ఖుషి చేయాలిరా. ఇప్పుడు ఎలా ఉంది? బాధ తగ్గిందా? నా బాధ తగ్గేది కాదులే. పోనీ ఇది కోసి పెట్టినా? యాపిల్? ఇందులో ఒక యాపిల్ మీరు తీసుకోండి.
యాపిల్ ఇవ్వడానికి నువ్వెవతి? ఆ హక్కు ఒక్క గౌరికే ఉంది. అయితే అక్కడికే వెళ్ళకపోయారా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి నేనొచ్చాను. నాలో ఉన్న దయ ఉందే, ఏది అది అది తీసుకొచ్చింది నన్ను ఇక్కడికి. ఏదో కొత్త పిచ్చగాళ్ళ ఉన్నావు. పద. ఎక్కడికి? గౌరీ, గౌరీ, నువ్వు ఇటువంటి చోట? కాదు కాదు, నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. ఈ నరకంలోనా? అయితే ఊళ్ళో పుకార్లన్నీ నిజమేనా? చెప్పు గౌరీ, మాట్లాడవే. సత్యం పలికే నోటికి స్వేచ్ఛ ఉండదు. ఎందుకుండదు? నువ్వు పవిత్రురాలమైనప్పుడు నిజం చెప్పడానికి ఎందుకు భయం? గౌరీ, నేను ఊళ్ళో లేనప్పుడు ఏం జరిగింది చెప్పు గౌరీ. నువ్వు చెప్పే ఒక్క మాటతో ముక్కలు ముక్కలైన నా హృదయం తేరుకుంటుంది. ఎండి మోడైపోయిన నా జీవితం మళ్ళీ చిగురుస్తుంది. మాట్లాడవే గౌరీ. ఆ పుకార్లన్నీ అబద్ధాలని ఒక్క మాట చెప్పలేవు. చెప్పలేను. కారణం ఆ పరమాత్ముడికి తెలుసు. పరమాత్ముడు? పాపం చేసిన వాళ్ళందరికీ పరమాత్ముడు ఒక అడ్డం. అయినా నువ్వు ఈ కొంపలో కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడుతుంటే ఈ ప్రశ్నలన్నీ అడగడం నాదే బుద్ధి తక్కువ. ఏమండి, కళ్ళకు కనిపించేది మాత్రమే సత్యం కాదు. పోనివ్వండి, ఏది సత్యమో ఏది అసత్యమో అదంతా ఇప్పుడెందుకు, మర్చిపోండి. ఏమండి, మీరు ఈ పాడు తాగుడు మానేయండి. మీరు మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నగారి మాట విని ఆయన్ని సంతోష పెట్టండి. మన సుఖం కంటే మన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ సుఖమే మనకు ముఖ్యం. సిగ్గు లేక నువ్వు నాకు నీతులు చెబుతున్నావా? నీ అందంతో ఆకర్షించి అనురాగం నటించి నన్ను నరకంలోకి దోచి ఇప్పుడు ధర్మపన్నాలు వలిస్తున్నావా? నా పతనానికి కారణం నువ్వు. ఆనాడు నువ్వు రైల్లో కలవకపోతే ఈనాడు నాకు ఈ దుర్గతి పట్టేది కాదు. నువ్వొక పవిత్ర దేవతవని నమ్మి ఇన్నాళ్ళు నీ కోసం పరితపించారు. నువ్వు పతితవని లోకమంతా కోడై కూసినా నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు తెలుసుకున్నా, వాళ్ళు చెప్పిందే నిజం, నేను అనుకున్నదంతా అబద్ధం, భ్రమ. ఇదిగో నీ కోసం తెచ్చిన ప్రేమ కానుక, తీసుకో. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న, నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించడం లేదు. ఏదైనా ఊరు వెళదాం. ఏ ఊరు ఎందుకమ్మా? వెళ్తే మళ్ళీ రామానగరమే వెళ్దాం. అక్కడ స్కూల్లో పంతులమ్మ ఉద్యోగం ఖాళీ ఉందని విన్నాను. ఆ పనిలో పడితేనైనా నీ దిగులు కొంత మర్చిపోవచ్చునమ్మా. అలాగే నాన్న. గోపి, బడికి వేళైంది, ఇంతసేపు ఉన్నావే? ఏం చేయమంటావు? గంటయ్య గారు డాక్టర్కి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదంట, అందుకని మందు పొమ్మన్నాడు. అలాగా? నేను ఆయనకి దండం పెట్టి మా నారాయణ మంది చూడండి, మంది ఇవ్వండి అని బతిమాలాను. అప్పుడు మంది ఇచ్చాడ్రా. గోపి, నా కోసం ఎంత కష్టపడుతున్నావురా? మన ఇద్దరికి సావాసం కదూ. మన తాగు, నేను బడికి వెళ్తాను. ఇది ఒకసారి నవ్వు నవ్వు. నువ్వు అట్లా ఉంటానో బాగుండదు. నవ్వు. మా నారాయణ మంచోడు.
నాన్న, ఆ? నాకు ఉద్యోగం దొరికింది నాన్న, 2వ క్లాస్ టీచర్గా. చాలా సంతోషం అమ్మా. నువ్వు ఇంటికెళ్ళు, నేను సాయంత్రం వస్తాను. అలాగే అమ్మా. గోపి గోపి ఓ చాక్లెట్ తాతయ్య. నేను గుర్తున్నానా బాబు? చాక్లెట్లు తాతయ్యని మర్చిపోతానా? ఏం తాతయ్య, నువ్వు కూడా మా బడిలో చదువుకుంటావా? ముసలాన్ని నాకెందుకు బాబు చదువు? అప్పుడు కనపడ్డా మళ్ళీ రాలేదా? ఏవో పనులు బాబు, ఇక రోజు వస్తుంటాగా. మా తాతయ్య మంచోడు. అయ్యో చాక్లెట్లు మర్చిపోయానే, రేపు తప్పక తెచ్చి పెడతా బాబు. బడి కాల్చిపోయింది తాత. వెళ్ళొస్తాను. చూడు బాబు, నువ్వు ఏ క్లాసు? 2వ క్లాస్. అలాగా. చూడు బాబు, నీ క్లాస్కు ఈరోజు కొత్త పంతులం వచ్చింది, చాలా మంచిది, మీ అమ్మ లాంటిది, మీ అమ్మే అనుకో. అలాగా, వెళ్తున్నాగా, చూస్తాలే. చూడండి పిల్లలు, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీరందరూ బడికి వేళకి రావాలి, శ్రద్ధగా పాఠాలు చదువుకోవాలి, బడికి వచ్చేటప్పుడు శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. తెలిసిందా? అంతేకాదు, మురికి బట్టలు వేసుకున్నా, క్లాస్కు ఆలస్యంగా వచ్చినా నేనేమాత్రం... ఎవరు నువ్వు? నేనండి, నా పేరు గోపి, 2వ క్లాస్ అండి. మీరే కదండి కొత్త టీచర్? అవును. ఏ? మీరు చాలా మంచివారంట కదండి. ఆగు, నన్ను అడగకుండా క్లాస్లోకి రావచ్చా? రాకూడదు టీచర్. ఇంత ఆలస్యంగా నా బడికి రావడం? ఆలస్యమైంది టీచర్. తలదూకోలేదే? దూకోలేదు టీచర్. ఏ? ఇంట్లో తలనూనె లేదా? లేదు టీచర్. చొక్కా గుండి పెట్టుకోలేదే? గండి లేని పెట్టాను. ఓహో, గడ్స్ వాళ్ళలాగానే ఉన్నావే. గొడవడిని కాను టీచర్. వెళ్ళి ఆ చివరి బెంచ్ మీద ఎక్కి నిలబడు. ఈ భూగోళం మీద 3 వంతులు నీళ్లు, 1 వంతు నేల. భూమి మీద మానవులతో పాటు అనేక రకాల జంతువులు కూడా కలవు. పులి, సింహం లాంటి క్రూర జంతువులు, ఆవు, మేక లాంటి సాధు జంతువులు, ఈగలు, చీమలు, బొజ్జంకిల వంటి కీటకములు కూడా కలవు. క్రూర జంతువులు సామాన్యంగా అడవుల్లో నివసించును. కీటకములు గోపి, ఏమిటి అల్లరి? అంత అబద్ధం టీచర్. బొద్దులు వాడి జేబులోనే ఉంది. ఏ? ఒట్టిదా టీచర్, నా జేబులో లేదు. ఏది? నీ జోబు చూపించు. సైలెన్స్, సైలెన్స్. అబద్ధాలు కూడా చెప్తున్నావా? లేదు టీచర్. రైట్. రా, చేజాపు. అమ్మా, నీకు దెబ్బలంటే భయం లేదా? లేదు టీచర్. ఉండు, నీ సంగతి మీ అమ్మతో చెప్తాను. మమ్మీ కృష్ణ టీచర్. వాడికి అసలు అమ్మే లేదు టీచర్. ఊరుకోండి బాబు. నీకు అమ్మ లేదా? అమ్మ ఉంటే అనాథాశ్రమంలో ఎందుకుంటాను టీచర్? నువ్వు అనాథాశ్రమంలో ఉంటున్నావా బాబు? నాకు తెలియదుగా. ఇంకెప్పుడు కొట్టను. ఊరుకో బాబు, ఊరుకో. చెప్పు బావా. చెప్పు శాంతాడు. ఏంటి చెప్పేది? మన పెళ్లి మాట. చెప్పారుగా, ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఒకటే మాట.
డబ్బున్న దానే చేసుకుంటారు. వినపడిందా? డబ్బులు దాని దగ్గర ఏముంటుంది? ఒక్క డబ్బేగా. సాలే దాని దగ్గర వలపు ఉండదు, అంత డాబు సరి. సాలే తలకి పుడుగాటి జుట్టు కూడా ఉండదు, అంత సబరముడి. సాలే అది నీ మాట వినదు. సాలే పని దాని వాటి నేనే ఇంటాను. అది నిన్ను బొమ్మని చేసి ఆడిస్తుంది. అట్టగా అయితే అది ఆడితే ఆడతాను, పాడితే పాడతాను. కానీ డబ్బు లేని ఈ గాడిద మొహం నేను చూడను. గాడిద గాడిదనా? ఏ బాబా, ఇదిగో విను. ఈ గాడిద మెళ్ళోని నీ చేత తాళి కట్టించి ఈ గాడిద కాలి నీ చేత పట్టించకపోతే నా పేరు మంగమ్మే కాదు. ఏటే మంగమ్మ చెబుతామా? అవును, 6 నూరైనా 106 నువ్వే నా మొగుడివి, నేనే నీ పెళ్ళాన్ని. తాళి పట్టి చేయించి జాగ్రత్తగా పెట్టుకో. బావా, అన్నయ్య, బావ ఇటు వస్తున్నాడు. రావుడు రావుడు ఏదో పెద్ద బేరం తగినట్టున్నదా? అవునరా, డబ్బున్న వాళ్ళకి అంత అర్జెంట్. ఇవన్నీ సాయంకాలం కుట్టేవాళ్ళంట. ఎవరికే? పట్నం నుంచి వాళ్ళ లక్షాధి గారి కూతురు వచ్చేసిందిరా. ఎందుకో? మొగుడు కోసం. మొగుడు కోసమా? అసలు ఇసం ఏమిటి సరిగ్గా చెప్పరా సరసే? ఏం లేదురా, వాళ్ళ నాన్న ఓ లక్షాధికారి సంబంధం చూశాడంట. అది ఆమెకి ఇష్టం లేదంట. పాపం ఆడేవాడు గుంటోడు గుడ్డోడో ఇంటాడు. ఎట చేసుకుంటుందిరా? కాదురా, అసలు లక్షాధికారి కుర్రనే చేసుకోదంట. ఆవిడకి బిచ్చాధికారే కావాలంట. అందుకు పారిపోయి మన ఊరు వచ్చి తగిన మొగుడు కోసం చూస్తుంది. అత్తగా యాడుండదే? మన రాధార బంగ్లాలోనే. సరే, నువ్వు పిల్లని చూసావా? ఆహా, ఏం చెప్పను, బంగారం బొమ్మ కదట్రా. ఎట్టగుంటేవరా? డబ్బుంది కదా. ఓ సాలే, నే వస్తా. తర్వాత ఛాన్స్ మందేగా. అవునవును. ఆగాగో, ఇవాళ అయిపోయింది, వెళ్ళిపోండి. పోవడం ఎందుకు, రావడం ఎందుకు? ఈడే పండుకుంటే పోలే, రేపు ఫస్ట్ ఛాన్స్ మనకేమవుతుంది? అబ్బా అబ్బా, ఏమి అందం, ఏమి అందం. వరడితే అస్సదయ్య ఒళ్ళు చదరిచ్చేస్తాడు. ఎవరు నువ్వు? ఉండవయ్యా, అమ్మగారి స్వయంవరానికి వచ్చానండి. ఇక్కడ పడకూడదు, బయటకు పో. పో. అరే పోవడం రావడం ఎందుకంటే ఇక్కడ తొంగుంటానా? తోయకాయ ఆడతానా? పెద్ద తోస్తాడు మగాడు. చిన్నబాబు గారా? ఏమిట్రా? అమ్మయ్యా, ఇప్పటికి మీరు కాస్త తేరుకున్నారు బాబు. మిమ్మల్ని తీసుకురావడానికి పెద్దబాబు గారితో నేను పట్టం వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి దిగాలు పడ్డానండి. నా శరీరాన్ని తెచ్చి పడేశారు గాని హృదయం ఎక్కడ లేదురా. అయ్యా, హృదయం హృదయం అంటారు, అది యాడుంటుంది, ఎట్టగుంటుందండి? అది అందరికీ కనిపించదులే. అదేమిటో ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది. అట్టగండి, ఆ జబ్బు నాకు కూడా ఈ మధ్య కాస్త పట్టుకుందండి. కొంచెం గుబులు గుబులుగా, దిగులు దిగులుగా, అదొక మాదిరిగా. అంటే నువ్వు ప్రేమ ప్రమాదంలో పడ్డావన్నమాట. అయ్యా వెళ్ళెవరు? పోడు బాబు, నాకు సిగ్గొచ్చింది, నేను చెప్పను. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే. గోపి,
ఏమిటి చూస్తున్నా? మా అమ్మ నాన్న బొమ్మ. అవును బాబు, అనాథలందరికీ ఆ దేవుడే అమ్మా నాన్న. నువ్వు అన్నం తిన్నావు బాబు? లేదు టీచర్. ఏ? మా అనాథాశ్రమంలో అన్నం 2 సార్లు పెడతారు, పొద్దున్న సాయంత్రం. మరి మధ్యాహ్నం ఆకలి వేయదు? వేస్తే మంచినీళ్ళు తాగేస్తాం. పోనీ నా దగ్గర అన్నం తింటావా? కొంచెం తిను బాబు. వద్దులే టీచర్. సింహము మృగరాజు ఆకలితో మాడిన పచ్చి గడ్డి తినదు, గంధపు చెక్క కాలిన సువాసన చావదు. గోపి, అదేమిటి బాబు, నా దగ్గర అన్నం తిందిదనరా? వద్దులే టీచర్. ఎందుకని బాబు? ఇవాళ మీరు అలవాటు చేస్తే రోజు ఎవరు పెడతారు? ప్రతిరోజు నేనే పెడతాగా. నిజంగానా టీచర్? నిజంగా బాబు, రా. కూర్చో బాబు. టీచర్, నేను పెడితే మీరు తింటారా? ఏం పెడతావు? ఇప్పుడు కాదు, నేను పెద్ద అయ్యాక కష్టపడి పనిచేసి సంపాదించి పెడతాను. అలాగే బాబు, అలాగైనా నీకు తల్లి లేని కొరత, నాకు బిడ్డ లేని కొరత తీరుతుందేమో. గోపి, నీకు పెద్దవాళ్ళు ఎవరు లేరు బాబు? లేరు టీచర్. మరి నిన్న అనాథాశ్రమంలో ఎవరు చేర్పించారు? నేను బుల్లి పాపగా ఉన్నప్పుడు మా అమ్మే తీసుకొచ్చి పగట్లో పారేసిపోయిందంట. రాజా చెప్పాడు. పోనీ నాతో మా ఇంట్లో ఉంటావా? నిన్ను కొట్టల్ని. నేను రాను టీచర్. మీరు కొడతారని కాదు, నేను వచ్చేస్తే మా నారాయణ ఎవరు చూస్తారు? నారాయణ ఎవరు? మా ఆశ్రమంలో ఉన్నాడు. వాడికి నాకు మంచి సవాసం. పాపం వాడు అవిటివాడు. నేను లేకపోతే వాడికి నీళ్ళు ఎవరు పోస్తారు టీచర్? ఇంత మంచి బిడ్డను పారేసిపోయింది. మీ అమ్మది ఎంత కటిక గుండె. టీచర్, మా అమ్మను అన్నావా? నాకు కోపం వస్తుంది. ఓహ్, పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు అనంలే బాబు. అన్నం తిను. అట్లా కాదు టీచర్, నేను 1, 2, 3 అంటాను, అప్పుడు నా నోట్లో పెట్టాలి. రెడీ? 1, 2, 3. టీచర్, మీరు కూడా తినండి టీచర్. నేను తర్వాత తింటాలే బాబు, నువ్వు తిను. చూడు బాబు, నా జీవితంలో ఆఖరి ఘట్టానికి వచ్చాను. ఇక నాకు మిగిలిన ఆనందం వల్ల నీ పెళ్ళి ఒక్కటే. ఆ ఒక్క ముచ్చట తీర్చు బాబు. పోనీ నా కోసం కాకపోయినా ఆ లోకంలో ఉన్న మీ అమ్మ ఆత్మసంతృప్తి కోసమైనా నువ్వు పెళ్లి చేసుకో బాబు. ప్రతి మనిషి కొన్నాళ్ళు తన కోసం జీవిస్తాడు, మరి కొన్నాళ్ళు ఇతరుల కోసం జీవిస్తాడు. ఇప్పుడు నేను ఆ 2వ దశకు వచ్చాను. మీ తృప్తి కోసం ఏవైనా చేస్తాను. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. చాలా సంతోషం బాబు. నా జీవితంలో ఎన్నడూ ఇంత ఆనందం ఎరగను. కానీ వెంటనే పెళ్లి చేసుకోమని మాత్రం బలవంతం చేయకండి. అలాగే, నీ ఇష్టం వచ్చినప్పుడే చేసుకో. అసలు పెళ్లి ఒప్పుకున్నావు, అంతే చాలు. నమస్కారం బాబు గారు. ఓ, షావుకారు గారా? రండి రండి, కూర్చోండి. ఏం చిన్న బాబు, ఎలా ఉన్నారు? పర్వాలేదండి, ఇది వరకటి కంటే కాస్త నయం. అబ్బా, ఈ రోజుకు నా ఆశయం నెరవేరింది. అదేమిటో? మా ఊళ్ళో పాఠశాల వార్షికోత్సవం, దానికి మీరు అధ్యక్షత వహించాలి. నేనా? అదేమిటండి, పెద్దవారు నాన్నగారు ఉండగా. క్రిందటేడు నాన్నగారే అధ్యక్షత వహించారు, ఈ సంవత్సరం మీరు. అవును, ఒప్పుకో బాబు.
4 రోజులు ముందుగానే వెళ్ళి వాళ్ళు ఊళ్ళో ఉంటే స్థలం మార్పు వల్ల నీ ఆరోగ్యం కూడా బాగుపడచ్చు. అవునవును, మా ఊరి నీరు చాలా మంచిది బాబు. ఏమంటావు బాబు? అలాగే నాన్నగారు. ఆహా, చాలా సంతోషం. నేను బయలుదేరిన ముహూర్తం బహుదొడ్డది. నారాయణ నారాయణ, అరే నీకు జ్వరం తగ్గలేదే, స్కూల్ నాటకానికి ఎలాగొస్తావు? అప్పటికి తగ్గిపోతుందిలే గోపి. నాటకంలో నీదేం వేషం? దిక్కులేని కుందేల పిల్ల వేషం. నాటకంలో కూడా దిక్కులేని వేషమేనా? ఆ కుందేల పిల్ల తల్లిని ఒక సింహం చంపేస్తుంది. సింహం అంటే ఎలా ఉంటుంది? పెద్ద జమీందారు గారు లేరు, ఆయనలాగా అని ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ కుందేలు పిల్ల అంటే నేను సింహం మీద పగ తీర్చుకుంటాను. ఎలాగా? నాటకంలో చూస్తావుగా. చూడు గోపి, భయపడకూడదు, ధైర్యంగా యాక్ట్ చేయాలి. ఓ మీరే చూస్తారుగా, చిన్నబాబు గారు చిట్టైపోయి మీకు పెద్ద ఉద్యోగం ఇస్తారు. తాత నువ్వు కూడా చూడు. అలాగే, నేను పైనుంచి చూస్తుంటాను, నువ్వు బాగా యాక్ట్ చేయాలి. ఓ నువ్వు చాలా సరిగ్గా వేయాలి. ఓ ఇది వేసుకో. నాకెదురుగా నిలిచి గెలవలేరు నాతోటి చెయ్యెవ్వరు. మంచికి పోయి మలమలమాడి తిండి లేక సగమైనాను. అలుపుడు యొచుపుడు గమిపుడు నమకన్ వచ్చిన దారిన్ నెరికపోవన్ నాతోటి చెయ్యెవ్వరు. బుల్లెమ్మో దుమ్మదులు పెద బుల్లెమ్మో, ఎవ్వరి న్యాయం వారిది లేవే, సాయకారములు చాలును పోవే. స్వర్గసీమలో నేను ఇలా భూమిలో ఒకరికొకరు దూరమౌచు దిక్కు తోచకుంటిమి. ఒంటరిగా నన్ను విడిచి ఒక్కదాన్నిగా చేసి ఉన్న రూపు మాసిపోయి ఎక్కడ నీ ఉన్నావో అమ్మా పోతివా, అయ్యో పోతివా, అమ్మా పోతివా, అయ్యో పోతివా. ఎన్ని జన్మలకు మళ్ళీ నిన్ను నేను చూతునో, నిన్ను నేను చూతునో.
నాకు భయం. ఆంజనేయుని సంతతివే కోతి బావ నువ్వేమంటావు? నే రామ భక్త హనుమాన్ శ్రీరామ రామ రామ, నే రామ భక్త హనుమాన్ శ్రీరామ రామ రామ. నరసింహమూర్తి అంటే నాకెంతో భక్తి భగవాన్. పాపాయివైన నీవు గొప్పోళ్ళ గెల్వలేవు, గొప్పోళ్ళ గెల్వలేవు. ఉన్నాడు. సైతునా భగవాని ధిక్కారమును సైతునా. ఈ అరణ్యములో ఇంకొక్క మనగాడు నేనెముగరాజునని నెక్కి తిరుగుతుంటే మదింపక వీణ్ణి మద్దింపక చించి చండాడక పట్టి పాలార్చక ధిక్కార ధిక్కార ధిక్కార. ఓహో, నువ్వు కుందేలు పిల్లవు కదూ? అవునండి. సింహానికి రోగం బాగా కుదిర్చావు. మా అమ్మకు అన్యాయం చేస్తే నేను ఊరుకుంటానా? భలే బాగా యాక్ట్ చేశావు. నీ పేరు? గోపి. గోపి? నేను ఉండేది మీ అనాథాశ్రమానేనండి. అలాగా? వెరీ గుడ్, వెరీ గుడ్. రండి స్కూల్ చూదురు గాని.
వేణుబాబు గారు, ఈ నాటకాన్ని తయారు చేసింది ఈమెనండి. మా స్కూల్లో కొత్త టీచర్ మిస్ గౌరీ. స్కూల్లో ఇలాంటి వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చేది వీళ్ళ చేతుల్లో పెట్టి పసిపిల్లల భవిష్యత్తు నాశనం చేస్తారా? ఇలా తెలిస్తే అసలు నేను ఇక్కడికి వచ్చేవాడే కాదు. అడ్మినిస్ట్రేస్, వెంటనే ఈమెను డిస్మిస్ చేసి పంపించేయండి. గౌరీ, నేను డిస్ప్లే చేస్తున్నాను. డాక్టర్ గారు, ప్రాణభయం లేదమ్మా. తల మీద దెబ్బ గట్టిగా తగిలింది. పెద్దతనం వల్ల కాస్త బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కాంపౌండర్ సార్, జాగ్రత్తగా చూస్తుండు. నేను షావుకార్ గారి ఇంటికి వెళ్ళొస్తాను. అలాగేనండి. అయ్యో, జ్వరం మండిపోతుంది. నారాయణ, నారాయణ చూడు. గంటి గారు, నారాయణకి జ్వరం మండిపోతుంది. డాక్టర్ని పిలవండి. ఆ కుంటోడికి డాక్టర్ కూడానా? పాపా, డాక్టర్ మండిపోతే చచ్చిపోతాడండి. సావనయ్య, పేడ వదిలిపోతుంది. మీకు దండం పెడతాను, డాక్టర్ని పిలవండి. నువ్వు పోతావా లేదా? పోనీ నేనన్న వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తావా? డాక్టర్ తీసుకెళ్తానే, వాడితో పాటు నువ్వు కూడా చావు. గంటి గారు, తగ్గియండి. మీ దండం పెడతాను, తగ్గియండి. తప్పించు పారిపోతున్నారా దొంగ కాదరే? రే, పోతున్నావు కాదు, పో. మళ్ళీ గడప తెచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను. పో. డాక్టర్ గారు, ఏమిటి? నారాయణకి జ్వరం మండిపోతుంది. డాక్టర్ గారు కావాలండి. డాక్టర్ గారు ఇక్కడ లేరు, షావుకార్ గారి ఇంటికి వెళ్ళారు. షావుకార్ గారు ఇల్లు అండి? అంటే ఆ పెద్ద మేడే కదండి? అవును. అమ్మా గౌరీ, నాన్న, నీకు తీరని అన్యాయం చేశానమ్మా. నిన్నాళ్ళు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పకుండా దాచేశాను తల్లి. ఏమిటి నాన్న? ఏమిటది? నన్ను క్షమిస్తావమ్మా? నాన్న, అవునమ్మా, నీ బిడ్డ, నా బిడ్డ చచ్చిపోలేదమ్మా. చచ్చిపోలేదా? నా బిడ్డ బ్రతికే ఉన్నాడా? నిజంగానా నాన్న? నిజంగానా? అవునమ్మా, నీ బిడ్డ బ్రతికే ఉన్నాడు. ఆనాడు నీతో అబద్ధం చెప్పాను తల్లి. మరి నా బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు? అనాథాశ్రమంలో. అనాథాశ్రమంలోనా? ఎవరు నాన్న? గోపి. గోపి, గోపి నా బిడ్డ. అవునమ్మా, త్వరగా వెళ్ళి బాబుని ఇక్కడికి తీసుకురా తల్లి. ఓ నువ్వా? ఏమండి, గోపిని పిలవండి. గోపి వాడు ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో, దొంగ వెధవ పారిపోయాడు. వాడు అలాంటి వాడు కాదే. ధర్మ సంతానం, అంతగా పోతే ఇంకెంత. ఏ విధులు వెంట అడుగుతుంటున్నాడో పోయి చూడు. గోపి, గోపి. అమ్మా రజని, తాంబూలం తీసుకురామ్మా. తీసుకోండి. అక్కర్లేదండి. నో థ్యాంక్స్.
రజని కాస్త సంగీతం వినిపించమ్మా. మొట్టమొదటిసారిగా అల్లుడు గారు ఇంటికి వచ్చారు. క్షమించండి, పెళ్లి కాకముందే అల్లుడు గారు అంటున్నాను. పర్వాలేదు, కానీ ఇప్పుడు ఈ సంగీతాలు పాట కచేరీలు ఎందుకండి? నేను వెళ్ళాలి. మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బే, ఎంతసేపు అండి? ఒక్క పావు గంట కానిమ్మా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏమిటి బాబు? మా నారాయణకి జ్వరం ఎక్కువగా ఉంది, వచ్చి మందు ఇవ్వండి, లేకపోతే వాడు చచ్చిపోతాడు. ఎవడ్రా శకున పక్షి? శుభ సమయంలో వచ్చి చావు కబుర్లు చెప్తున్నా. ఇప్పుడు రావడానికి వీలేదు, తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. చిత్బాబు గారు, చిత్బాబు గారు, డాక్టర్ గారికి మీరేదో చెప్పి పంపండి, మా నారాయణని కాపాడండి. ఛా, అసలు వీడిని లోపలికి ఎవరు రానిచ్చారు? చిత్బాబు గారు, చిత్బాబు గారు, మీకు దండం పెడతాను, డాక్టర్ గారిని రమ్మని చెప్పండి. ఏడవకు బాబు, డాక్టర్ గారు వస్తారులే, ఏడవకు. డాక్టర్ గారు, నేను వస్తాను, పదండి. వస్తానండి. ఏమిటి నాన్న ఇది? బొత్తిగా మర్యాద లేకుండా, మనకంటే ఆ కుర్ర కుంక ఎక్కువ. ఊరుకోమ్మ, పెళ్ళయ్యేదాకా అన్ని దిగమింగాలి, ఆ తర్వాత చూస్తావుగా. నాన్న, ఏమమ్మా, బాబుని తీసుకురాలే? బాబు అక్కడ లేడు నాన్న, చెప్పకుండా పారిపోయాట. ఎక్కడికి వెళ్ళాడు ఏమో. అయ్యో పాపిష్టి వాళ్ళు, తల్లి బిడ్డను వేరు చేశాను, అందుకే ఈ జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలోనే అనుభవిస్తున్నా. లేదు నాన్న, పాపం నాది, అందుకే నా బాబు నాకు దూరం అయిపోయాడు నాన్న. ఊరుకోమ్మా, ఊరుకో. దేవుడు దయామయుడు, ఎప్పటికైనా ఆయనకు దయ కలక్కపోదు తల్లి. ఎలా ఉంది డాక్టర్? ఏం చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఏమయ్యా, ఈ దిక్కులేని పిల్లల్ని మీరు ఉద్ధరించే లక్షణం ఇదేనా? ఇప్పుడు ఆ కురవాడికి ఏదైనా అపాయం జరిగితే బాధ్యత ఎవరిది? లేదండి, వీడు. డాక్టర్ గారు, మా నారాయణకి మంచి మంది ఇవ్వండి, వాడికి నయమయ్యేదాకా మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉంటాను బాబు, నేను ఇక్కడే ఉంటాను. నారాయణ, చూడు, చిన్నబాబు గారు నీ కోసం స్వయంగా వచ్చారు, డాక్టర్ గారిని తీసుకొచ్చారు. గోపి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. దేవుడితో చెప్పి నీకు ఒక అమ్మని నాన్నని పంపిస్తాను. వద్దు నారాయణ, నాకు అమ్మ వద్దు, నాన్నొద్దు, నువ్వే కావాలి. లేదు గోపి, నన్ను దేవుడు పిలుస్తున్నాడు. గోపి, ఏది తిరుపతి దేవుడి మీద పాట పాడతావే, అది ఒక్కసారి పాడు, అది విని వెళ్ళిపోతాను. పాట ఎలా పాడేది? నాకు ఏడుపు వస్తుంది. ఒక్కసారి పాడు గోపి, మన ఇద్దరికి సావాసం కాదు, ఇంకెప్పుడు అడగను, ఇదే ఆఖరిసారి, ఒక్కసారి పాడు. సరే. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే,
నారాయణ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు గోపి. నారాయణ ఆగు, ఒక్కడివే పోతున్నావా? నన్ను కూడా తీసుకెళ్ళు. మన ఇద్దరికి సమస్యవే, నన్ను వదిలేసి పోతున్నావా? నారాయణ నారాయణ. గోపి గోపి ఏడవకు. నాకు అమ్మ లేదు, నాన్న లేడు. ఉన్నది నారాయణ ఒక్కడే, వాడు వెళ్ళిపోయాడు. నాకెవ్వరు లేరు చిన్నబాబు గారు. గోపి మేమున్నాక ఎడవకు గోపి, ఎడవకు. ఇన్నాళ్ళు లోకంలో మోసం, స్వార్థం, ద్రోహం తప్ప ఇంకేమీ లేవని, ప్రేమ, నీతి, అభిమానం అన్నీ నశించాయని భ్రమించాను. ఈనాడు అనాథాశ్రమంలో ఈ రెండు పసిడి మనసుల్లో వెలిగిన నిర్మల ప్రేమ జ్యోతి నా కళ్ళు తెరిపించింది. గోపి, నిస్పృహతో, నిరాశతో కృంగి కృషించిపోతున్న నాకు కొత్త వెలుగును చూపించావు. జీవితానికి కొత్త అర్థం కల్పించావు. గోపి, నువ్వు అనాథవు కాదు, ఇక నువ్వే నాకు తోడు. జీవితాంతం నిన్ను విడువను గోపి, విడువను. నన్ను వద్దని మీరేడుస్తారు. గోపి గోపి ఏడవరు గోపి, గోపి గోపి. ఇంకా ఎవరు రాలేదు. ఏమండే ఏమండే మిమ్మల్ని ఎవడు మ్యాన్ నువ్వు? వేళ పడలేదు అడుక్కు తినడానికి. అయ్య బాబా, నేను అడుక్కు తినేవాడే కాదండి, జమీందార్ గారింటో నౌకర్ని. నా పేరు రంగన్నండి. రంగన్నా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చామే? మిమ్మల్ని చూద్దామని నిన్ననే వచ్చానండి. టైం అయిపోయింది పోరా అన్నారు. ఇలా టైం అయిందని వచ్చాను. ఏంటి మ్యాన్ పని? అదేనండి, నేను చాలా పేదోడిని. ఇంకా ఇంకా పెళ్లి కాలేదండి. ఓ అదా, చూస్తాం చూస్తాం. అయ్యా ఏ మ్యాన్, ఇక్కడ ఈతలు కొట్టే చెరువు ఎక్కడుంది? ఏటంటారా? ఈతల్ ఈతల్. ఓహో, ఈత కొట్టేదండి. మా ఊళ్ళో ఉండేది ఒకే ఒక చెరువు. ఒక పక్కన గేదెలు, ఒక పక్కన మేము తానవాడేస్తుంటాం. మీ ఇష్టం వచ్చిన తోట మీరు కూడా తానవాడేయచ్చు. ఎక్కడ మ్యాన్ ఆ చెరువు? రండి, నేను చూపిస్తాను రండి. చెరువు ఎలా ఉందండి? ఫస్ట్ క్లాస్. ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. నీళ్ళు టెంకాయ పాలు. వెళ్ళి తానవాడండి, నేను సాట్ నుంచి చూస్తాను. ఆయా చూడండి, అలాగెళ్ళి దాక్కుంటాను. నువ్వు పోతావా మ్యాన్? నాకు సాయం చేస్తావు అనుకున్నానే. ఏం చేయాలి? ఈపు తావాలా? అక్కర్లేదు, ఈ బట్టలు ఓహో, ఉతికి పెట్టాలా? ఏమనుకోగా. అదే మనలో మనకేనే ఉతికేస్తాను. ఆయా బట్టలు ఉతుకుతుంటూ నేను అలా వెళ్ళొస్తాను. తానవాడరు మరే. మళ్ళీ వస్తాను. ఏంటి బాబా బట్టలు ఉతుకుతున్నా? లేదే, సరదాగా నేర్చుకుంటున్నానా. చీర, జాకెట్టు, బాడీ ఎవరివి అన్ని? నీ పెళ్ళానియా? నాతో చెప్పకుండా ఎప్పుడు పెళ్లి చేసుకున్నా బావా? ఎగతాలుగా ఉండదా? నా ఇట్టం సేలు ఉతుకుతాను, జాకెట్లు ఉతుకుతాను, నా పెళ్ళ కాళ్ళు కూడా బిసుకుతాను. మరీ మాట్లాడితే దాని ఒళ్ళంతా శుభ్రంగా తోమేస్తాను. నువ్వేమిటి అడగడానికా? అదేంటి బావా, నువ్వు కట్టబట్టలు చూస్తూ ఊరుకుంటానా? ఇలా రా చెప్పా. రా బావా, నేను ఉతుకుతాలే. అయినా బాబా, పెళ్ళాం చీరలు ఉతికే మొగోడు అయ్యావన్నమాట. ఇదేమన్నా అల్లాటప్పసీర అనుకున్నావా? లైలాన్ శారీ సెట్. నీ ఒకటి మొహానికి ఉతకాలన్నా దొరకదే ఎర్రి మొహమా. ఓ సబ్బో ఉండు, నీ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పొస్తాను. పోయే పుసికి చెప్పుకో. పల్లెటూరు వాళ్ళకి తెలిసే ఫ్యాషను. బస్తీలో పెద్ద పెద్ద మగాళ్ళే పిల్లలు బట్టలు ఉతుకుతారు, కాళ్ళు విసుకుతారు, పిల్లల్ని ఎత్తుకుంటారు, ఆడిస్తారు, పాలిస్తారు. పిల్లలు పాలు కూడా ఇస్తావు బావా? చీ. వెళ్ళొస్తా బావా. నీదే ఆలస్యం. జాగ్రత్తగా ఆరేసుకో. నీళ్ళు కొట్టేట్టు కొట్టిపోయిందే, ఎంత పొగరు దీనికా? నువ్వు చాలా మంచోడు మ్యాన్. ఆయా ఇప్పుడేమైంది? ఇక ముందు చూస్తారుగా. Hey man,
నా పేరు రంగడండి. ఓ కాదు, రంగ్. రంగ్ చిత్తం. తమ పేరండి? మంగ్. మంగ్ పేరు చాలా బాగుండదండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం మ్యాన్. ఆయా ఆయా. నిన్ను చేసుకుంటాను. ఏంటి చేసుకుంటారే? పెళ్లి పెళ్లి పెళ్లి. నన్ను? అబ్బా. మా నాన్నగారు రాకముందు అబ్బా ఈ ఊరు గుళ్ళో అబ్బా మన పెళ్లి. అబ్బా 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 అబ్బా. ఏమిటిది? అలవాటండి, ఏదో బుద్ధి. చిత్తం ఏం పర్లేదు. ప్రతిష్టతి. ఆయా పెద్దలంతా దయచేయచ్చు, తమరు కూడా. ఏటే తాళి కట్టాను కదా. నీకు తెలీదా మ్యాన్? మా ఆచార ప్రకారం తాళి కట్టగానే మొగుడు పెళ్ళం కాళ్ళకి దండం పెట్టాలి. అతగా మంచి ఆచారమే. అంతా వెళ్ళిపోయారు. ఆ దేవుడే కదా చూసేది, పర్లేదు. ఏట్రా కాళ్ళబేరానికి వచ్చా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అదేంట్రా నా చెల్లెలి పెళ్ళికి నేను రావద్దా? ఎవర్రా నీ చెల్లెలు? నువ్వు నా బావే, నీ పిల్లవ నా చెల్లెలు. ఒక లక్షాధికారి కూతురు నీకు చెల్లెలు అవుతుందిరా. నువ్వు ఒక అనాకాని టైలర్వి, జట్టి కూడా సరిగా కొట్టావు ఎదవా. సరేరా, ఇప్పుడు మీ ఇద్దరికి పెద్ద దిక్కు నేను. మీరిద్దరు నా కాళ్ళకు దండం పెట్టండి. తప్పు తప్పు తప్పు. పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెడితే తప్పు లేదు మ్యాన్. నీ ఆచారంలో ఇటువంటి వాడు కూడా దండం పెట్టచ్చా? ఓ ఎస్. ఆయా కుక్క. ఇందా ఇప్పుడు చూడరా ఎవరో. మంగమ్మ. మంగమ్మ కాదు, మంగమ్మ శవదం. బావా బావా బావా. ఇప్పుడు ఎవరు పుస్కి? నువ్వే పుస్కి, నువ్వే పుస్కి. ఇల్లు చాలా పెద్దదేనే. ఇంట్లో మీరు ఎంతమంది ఉంటారండి? నేను మా నాన్నగారు ఇద్దరమే. మీకు అమ్మ, అక్క, తాత ఎవరు లేరా? లేరు. అయితే మీరు మాలల్ని దిక్కులేని వాళ్ళు అనమాట. మీ ఇద్దరికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు? ఏమండి, ఒక పని చేద్దామా? ఏమిటి? అబ్బా ఆశే, ఊరికే చెప్తానా? మీరు 1, 2, 3 అనండి, అప్పుడు చెప్తాను. ఏమిటి అలా తెల్లబోయి చూస్తారు? అనండి. 1, 2, 3. రెడీ? 1, 2, 3. ఇప్పుడు చెప్తాను. అనాథాశ్రమం చాలా చిన్నది. పిల్లలు చాలా మంది ఉన్నారు, చాలడం లేదు. అందుకని వాళ్ళకి ఇల్లు ఇచ్చి మీరు వెళ్ళి అనాథాశ్రమంలో ఉండండి. విప్లవం వర్దిల్లాలే, విప్లవం వర్దిల్లాలే. భలే భలే భలే. అన్ని మీ పోలికలే, మీ బుద్ధులే. చిట్టి బాబు ఉండు, నీకు లడ్డు తెచ్చి పెట్టాను. లడ్డు. రంగా. అయ్యా. బాబు ఎవరి కుర్రాడు? అనాథాశ్రమం కుర్రాడు గోపి. గోపి వీరే మా నాన్నగారు. నమస్కారం తాతగారు. తాత. చూసారా బాబు గారు, మీ కోరిక కూడా నెరవేర్చాడు. మనవళ్ళని లోటు తీర్చాడు. రంగన్న. అయ్యా. నోరు ముయ్. బాబు ఈ గడుగా ఎక్కడ దొరికాడు నీకు? పిల్లల మీద మోదుంటే ఉండొచ్చు కానీ ఈ ధర్మ సంతానమే దొరికిందా? ధర్మ సంతానానికి బాధ్యులు కన్న తల్లిదండ్రులు గాని ఈ పసివాళ్ళు కారు. ఈ చర్చ అంతా నాకు అనవసరం. వెంటనే వీడిని తీసుకెళ్ళి అక్కడే పారేసిరా. లేదు నాన్నగారు, ఈ కుర్రవాడంటే నాకు చాలా ఇష్టం. ఇతను ఇక్కడే ఉంటాడు. బాబు వాడే ఇక్కడ ఉండాల్సి వస్తే నాకు ఇంట్లో స్థానం లేదు. నేను వెళ్ళిపోతాను. మీరెందుకు వెళ్ళడు? ఇది మీ ఇల్లు, మీరే ఉండండి. నేను వెళ్ళిపోతాను. గోపి. నాన్నగారు, ఈ కుర్రవాడికి స్థానం లేని ఈ ఇంట్లో నాకు స్థానం లేదు. నేను వెళ్ళిపోతాను. అదేమిటండి, నా కోసం మీరెందుకు మాట్లాడుకుంటారు? నేను మా అనాథాశ్రమానికి వెళ్ళిపోతాను. పద గోపి, నేను నీతో వస్తాను. బాబు బాబు. చిన్నబాబు గారు, పెద్దవాళ్ళ మాట చిన్నవాళ్ళు వినాలి కదూ. మీ నాన్నగారు మాట వినండి, మీరు ఉండండి. నేను వెళ్ళిపోతాను. బుల్లోడు మాటలు ఎంత ముద్దొస్తుండే. పెద్దబాబు గారు, లోకంలో సరదాకి ఎందరో ఎన్నిటినో పెంచుతుంటారు. కుక్కలు పెంచుతుంటారు, పిల్లులు పెంచుతారు, గడ్డాలు పెంచుతారు, మీసాలు పెంచుతారు. చిన్నబాబు గారు ఈ బుల్లోని పెంచుతారు. పోనీయండి, ఆయన కోరిక నెరవేరుద్ది, కోపము తగ్గుద్ది. బాబు
నీ ఇష్ట ప్రకారమే కానీ బాబు. గోపి గోపి ఏంటది ఎర్రగా ఉంది రక్తమా? ఇది రక్తం కాదు గోపి, విషం. విషమా? విషం తాగితే మీరు చచ్చిపోతారు. వద్దు, మీరు తాగొద్దు. గోపి 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 ఇస్తావా లేదా? ఏవవు మంచివాడివి కాదు. గోపి 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 ఇస్తావా ఏవవా? ఏవవు అయితే నిన్ను కొడతాం. గోపి 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 నిన్ను చంపేస్తాను. వేరేడంత ఉన్నాడా లేదు? నాకు నీతులు చెబుతున్నాడు. నీతులు నాకెందుకు నీతులు? గోపి 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 వద్దు గోపి, నువ్వెక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండు. రా లోపలికి బా. నేను రాను. ఏ కొట్టానని కోపమా? కోపం కాదు, భయం. ఇంకెప్పుడు కొట్టలే. కొట్టారని కాదు. మరి భయం ఎందుకు? చిన్న బాబు గారు, నాకు అమ్మ లేదు, నాన్న లేడు, నారాయణ కూడా వెళ్ళిపోయాడు. ఉన్నది మీరు ఒక్కరే. మీరు కూడా లేకపోతే నాకు భయం వేస్తుంది. నేనెక్కడికి పోతాను? ఇక్కడే ఉంటాను, నీతోనే ఉంటాను గోపి. ఆ విషయం తాగితే ఎలా ఉంటారు? గోపి చిన్న బాబు గారు, మీకు దండం పెడతాను, ఆ విషయం తాగిపోకండి. తాగను గోపి, ఇంకెప్పుడు తాగను. ఇక దాన్ని ముట్టుకోను. నిజంగానా? నిజంగా. ఒట్టు? ఒట్టు. నా మీద ఒట్టు. గోపి గోపి నా సొంత బిడ్డ కూడా నన్ను ఇంతగా ప్రేమించేవాడు కాదే. గోపి నువ్వే నా బిడ్డ, సొంత బిడ్డ. అంటే మీరే మా నాన్నగారు అన్నమాట. అవును, నేనే. ఇకెప్పుడు నీకు నాన్న లేడు అని అనుకోవద్దు, ఎవరితోనూ అనద్దు. భలే, ఇదంతా మా నారాయణ పనే. అంటే మా నారాయణ దేవుడితో చెప్పి నాకు ఒక నాన్న పంపిస్తానన్నాడుగా, పంపించాడు. గోపి, నువ్వు కేవలం నా బిడ్డవే కాదు, ఈ ఎస్టేట్ కంతటికి వారసుడివి. నువ్వు పెద్దయ్యాక నిన్ను పెద్ద జమీందారుని చేసేస్తా. మరి ఇంకెప్పుడు ఆ విషయం తాగరు కదా? తాగను. ఆ విషయమే కాదు, నీకు ఇష్టం లేని పని ఏది చేయను. పొరపాటున ఏదైనా చేసినా నువ్వు భయపడకుండా నాతో చెప్పే, మానేస్తాను. ఇది భలే నాన్నగారండి. ఏమిటి బాబు ఇది? రాత్రి బావులు నీకు ఈ కుర్రాడు తప్ప వేరే ప్రపంచమే లేదా? తాతగారు, నేను ఎవరనుకున్నారు? పెద్ద జమీందారు గారు కుమారుడు, చిన్న జమీందారు గారు కుమారుడు, చిట్టి జమీందారుని. కదా నాన్నగారు? అవును గోపి. చాలా వరకు వచ్చిందే. చూడు బాబు, ఇంతకీ నీ పెళ్లి మాట ఏం చేసావు? ఇంకా ఆలస్యం చేయడం బాగోదు. తొందరగా ఏదో నిర్ణయానికి వస్తే మంచిది. ఇప్పుడు ముంచుకుపోయిందే ఉంది నాన్నగారు. మళ్ళీ అదే మాట. అవతల షావుకారుగా తొందర చేస్తున్నారు. ఏవో సాకులు చెప్పి ఇంకా ఎంతకాలమని వాయిదా వేయను? చూడు బాబు, నా జీవితంలో ఎన్నడూ నీ మాట కాదని లేదు.
నేను కోరింది ఇది ఒక్కటేగా, నా తృప్తి కోసం, మీ అమ్మ ఆత్మశాంతి కోసమైనా ఈ శుభకార్యం తొందరగా జరగని. మాట్లాడరే నాన్నగారు, పెద్దవారి మాట వినాలని మీరే చెప్పారుగా. పెళ్లి చేసుకోండి. తాతగారికి సంతోషం, నాకు సంతోషం. నీకు సంతోషమా? నేను పెళ్లి చేసుకుంటే నీకేం ఉరుగుతుంది? నాకు అమ్ముస్తుందిగా. చూడు నాయనా, నా మాట కాదన్నా ఈ పసివాని కోరికైనా చెల్లించు. సరేనండి నాన్నగారు, నేనేం చెప్తే చేస్తానన్నారుగా, అనండి. సరే, అలాగే కానివ్వండి నాన్నగారు. మా నాన్నగారు మంచారు. తాతగారు పెళ్లి జోరుగా చేయించండి. అలాగే నాయనా, ఇవాళే షావుకార్ గారు కబుర్ చేస్తాను. సుశర బాబు గారు, ఇన్నాళ్ళు తమరి వల్ల కూడా కాలేదు. ఈ సిట్టి బాబు సిటికిలో చిన్నబాబు గారి మనసు మర్చేశారు. ఎలాగైతేనే ఒప్పుకున్నాడు, అంతే చాలు. ఏంటి బాబు? అవును రంగన్న, వీటిని తీసి అవతల పారి. నిజంగానే బాబు? అవును, వీటికి బంగాళాలో స్థానం లేదు. తీసి చిత్తం. ఇవాళ ఎంత మంచి రోజు, ఎంత మంచి రోజు. పాడు తాగుడు, డబ్బు బాయా, ఒళ్ళు బాయా. నాన్నగారు, ఆ కొండ మీద ఏమిటది? దేవాలయం గోపి. అందులో దేవుడు ఉంటాడా? అయితే మా నారాయణ కూడా అక్కడికే వెళ్ళుంటాడు. నన్ను అక్కడ తీసుకెళ్ళండి నాన్నగారు. అలాగే బాబు, తప్పకుండా తీసుకెళ్తాను. నేనే ముందు వచ్చాను, నేను ఫస్ట్. అవును, మా గోపియే గెలిచాడు. వెళ్ళు, గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకురా. మీరు కూడా రండి. నేనా? నేను రానులే, నువ్వు వెళ్ళు. ఏ? దేవుడికి నాకు ఒక చిన్న పేచీ వచ్చింది, మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు. నేను ఉన్నాగా, రండి, దేవుడితో చెప్పి రాజీ చేస్తాను. నిజమే గోపి, నీది నిస్వార్థ నిర్మల హృదయం దేవుణ్ణి కూడా జయించగలదు. గోపి, నేను ఎప్పుడైనా తర్వాత వస్తాలే, నువ్వు వెళ్ళు. దేవుణ్ణి చూసి త్వరగా వచ్చేసాయి, నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళు. స్వామి, ఏమిటి ఈ లీల? వెలుగును చూపినట్టే చూపి నా బ్రతుకును మళ్ళీ చీకటి చేశావి. నా బిడ్డ ఏమైపోయాడు? నా బిడ్డను నాకు మళ్ళీ ప్రసాదించు స్వామి. స్వామి, మా నారాయణ ఇక్కడికి వచ్చాడా? వాడి కాలు ఎలా ఉంది? నయమైందా? ఏడివాడు? నాకు చూపించు. మాట్లాడు స్వామి. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే. గోపి, టీచర్. గోపి, నేను టీచర్ని కాదు బాబు, నేను మీ అమ్మని. మీ అమ్మని బాబు. అమ్మవా? అవును బాబు. ఏది, ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువు బాబు. అమ్మా. బాబు, నా బాబు. అయితే నారాయణ మాట నిలబెట్టుకున్నాడు, నాకు అమ్మని పంపించాడు. ఏమిటి బాబు? ఏ నారాయణ? మా నారాయణ దేవుడి దగ్గరికి వెళ్ళాడుగా, దేవుడితో చెప్పి నాకు అమ్మని నాన్ని పంపుతానన్నాడు. నాన్న ఇదివరకే పంపించాడు, ఇప్పుడు అమ్మని పంపించాడు. నాన్నని పంపించాడా? ఎవరు బాబు మీ నాన్న? నీకు తెలీదు? పెద్ద జమీందారు గారు కుమారుడు చిన్నబాబు గారు. ఆయన మీ నాన్నని ఎవరు చెప్పారు బాబు? ఆయనే చెప్పారమ్మా. ఎర్రటి విషయం తాగుతుంటే నేను వద్దన్నాను, ఆయన మానేశారమ్మా. బాబు, నా బాబు, మీ నాన్నగారి చేత తాగుడు మానిపించాం, మీ అమ్మ కన్నీళ్లు మాయం చేశాం. గోపి, మీ నాన్నగారు నిన్ను బాగా చూస్తారా? వారికి నువ్వంటే ఇష్టమేనా బాబు? ఇష్టం కాకపోతే నన్ను అనాథాశ్రమం నుంచి
నేను పెద్దయ్యాక నన్ను జమీందారుని కూడా చేస్తారన్న. గోపి స్వామి, నా ప్రార్థన ఆలకించావా? దేవుడు నారాయణ ప్రార్థన కూడా ఆలకించాడు. అరే పెద్ద చిక్కు తెచ్చి పెట్టాడే. ఏమిటి బాబు అది? పక్కమ్మని పంపమంటే మా నారాయణ నిద్రమ్మని పంపించాడు. ఇద్దరమ్మల? రెండో అమ్మాయి ఎవరు బాబు? మా నాన్నగారు ఇంకో అమ్మని పెళ్లి చేసుకోబోతున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారు. నీకు ఇష్టం లేదా చెప్పు, ఆయనతో చెప్పి మనిపించేస్తాను. అన్న మాట వింటారమ్మా? గోపి రామ్మా, నాన్నగారిని చూపిస్తాను. వారు ఇక్కడే ఉన్నారా బాబు? అవును, బయట మెట్ల మీద కూర్చున్నారు. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, అందులో నీకు కూడా గదిపిస్తాను. రామ్మా. వద్దులే బాబు, మీ నాన్నగారికి నేనంటే కోపం. ఎందుకు? స్కూల్లో నేను కొట్టేవనా? ఇప్పుడు కాదులే బాబు, నువ్వు పెద్దవాడు అయ్యాక చెప్తాను. మరి నేను ఎక్కడ ఉండాలి? నాన్నగారి దగ్గర, నీ దగ్గర? ఆయన దగ్గరే ఉండు గోపి, అదే నీకు తగిన చోటు. అక్కడే ఉండు. గోపి, గోపి! అరుగు, నాన్నగారు పిలుస్తున్నారు. వెళ్ళి బాబు, వెళ్ళు. గోపి, ప్రసాదం తీసుకో. చూడు బాబు, నన్ను చూసినట్టు నాన్నగారికి చెప్పకు, వారు కోప్పడతారు. సరే, చెప్పలే. నాన్నగారు! గోపి, గుడిలో ఇంతసేపు ఏం చేస్తున్నావు? మీకు తెలీదా? భలే తమాషా జరిగింది. ఏమిటి? దేవుడు ముఖంలో నారాయణ కనిపడ్డా. అంతలోనే మళ్ళీ మాయమైపోయాడు. అలాగా? సరే, ఆలస్యం అయిపోయింది, ఇంటికి పోదాం పద. నాన్నగారు తీసుకోండి. ఏమిటిది? దేవుడి ప్రసాదం, బాగుంటుంది, తినండి. ఎలా ఉంది? తీయగా ఉంది. నీ చేతులతో పెట్టావుగా, మరీ తీయగా ఉంది. పద. కన్న తండ్రి కౌగిలిలో నా బిడ్డ ఈనాటికి నా నోము ఫలించింది. నాకు తెలుసు బాబు గారు, నాకు తెలుసు. అబ్బాయి గారు మీ మాట కాదనరని నాకు ముందే తెలుసు. అవును. మరొక చిన్న విషయం, మీరు కూడా కాదనకూడదు. ఎంత మాట? సరిగిపోండి. చిన్నబాబు పెళ్లి ఈ ఇంట్లోనే జరగాలని వాళ్ళమ్మ పదే పదే అంటుండేది. అందుకు అభ్యంతరం ఏముంది? అలాగే కానివ్వండి. ఇది మాత్రం నాకు పరాయిల్లా, ఇది మా ఇల్లే. అయితే నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకొని ముహూర్తానికి 2 రోజుల ముందుగానే పెళ్లి కూతురుతో సహా తరలి వస్తాం. సూపర్. నమస్కారం. ఏమిటి నాన్నగారు, పెళ్ళినాడు కూడా అలా ఉన్నారు? ఇది నవ్వండి. నవరు? మీరు అలా ఉంటే నాకు బాగుండదు. నవ్వండి. ఉండండి, మొగతమ్మని చూసి వస్తాను. ఏ చిట్టుబాబు, మా జోరుగా ముస్తాబయ్యారు. పెళ్లి ముస్తాబే? పెళ్లి నాకు కాదు, మా నాన్నగారికి. స్వామి, నీ సన్నిధిలోనే వారిని వివాహమాడాను. మనసు రాయి చేసుకొని నీ సన్నిధిలోనే వారి నాన్నగారికి మాట ఇచ్చాను. కానీ ఇప్పుడు వారి పెళ్లి బాజాలు చెవిన పడితే ఎందుకో నా మనస్సులో మంటలు రేగుతున్నాయి. నన్ను రక్షించు స్వామి. ఇచ్చిన మాట నిలబెట్టుకోగల మనోధైర్యాన్ని, శక్తిని నాకు ప్రసాదించు. భలే బాగుంది. రజని, నువ్వు చాలా అదృష్టవంతురాలి. పెళ్లి కాకముందే నీకు ఇంత రెడీమేడ్ కొడుకు. మీ ఆయనకి రెండో పెళ్ళా? కొత్తమ్మ, తలతల మెరిచిపోతున్నావే, నాటుకోలేదు. ఏ వేషం? చాలే నోర్మి, నీకు ఇక్కడేం పని? పెళ్లి కొట్టుని చూడొద్దు, ఈ పైకి అయింది నేనే. మిడికెవలే? నువ్వు మంచమ్మ కాదు. ఉండు, నేను చేసుకోవద్దని మా నాన్నతో చెప్తాను. మా టీచర్ అమ్మని తీసుకొచ్చి నానికి పైకి వేసేస్తాం. ఏమిటి, నీకు ఇంకో అమ్ముందా?
ఉంది, చాలా మంచిది. ఉండు, నువ్వు నన్ను కొట్టావని చెప్తాను, నీ ముక్కు కోసేస్తుంది. అరే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా ఇష్టం, ఇది మా ఇల్లు, నువ్వు అధికానికి. నాన్న, ఇందులో ఏదో గూడు పుటాని ఉంది. వీడు నిజంగా దిక్కులేని పిల్లవాడే అయితే ఈ ఇంట్లో ఇంత పెత్తనం చెలాయిస్తాడా? మీకు జ్ఞాపకం ఉందా? ఆ రోజు చిన్నబాబు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వీడు వచ్చి పిలవగానే చటుక్కులు లేచి వెళ్ళిపోయారు. నువ్వేం భయపడకమ్మా, అదంతా నేను చూసుకుంటాగా. రాయ్ ఇక్కడి నుంచి. తగ్గు, నువ్వేమి సైడ్ వస్తే నాకేం భయమా? నేను ఎవరినో తెలుసా? ఎవడ్రా నువ్వు? పెద్ద బాబు గారు మనవడు, చిన్న బాబు గారు కుమారుడు, చిట్టి బాబు గారిని. నేను పెద్ద అయ్యాక జమీందారుని కూడా అవుతాను. చాలా దాకా ఉంది వ్యవహారం. రాయ్ నువ్వు జమీందారు అవుతావా? ఇక్కడి నుంచి పోతావా లేదా? పోతాను, ఉండు. నువ్వు నిద్ర అయ్యేటప్పుడు నీ మీసాలు కత్తిరించేస్తాను. బండి పోనీ. నాన్న, ఇందులో ఏదో మోసం ఉంది. పెళ్ళైన తరువాత ఈ ఇంట్లో నా బ్రతుకు దాసీ కన్నా హీనమవుతుంది. నువ్వేం భయపడకమ్మా. ఈ పెళ్లి కాని ఆస్తి అంతా చేజిక్కించుకొని ఆ ముసలి జమీందారును ఒక మూల కుక్కలా కూర్చోపెట్టకపోతే మళ్ళీ నన్ను ఈ పేరుతో పిలవద్దు. అయినంత చేతగాని వాడేం కాదు. ఇటువంటి వాళ్ళని ఎంతమందినో చూశాను. నువ్వే చూస్తావుగా. ముందా 3 ముళ్ళు పడని. విన్నారా బాబు? వదలండి, ఆడు పూలు చెప్పాను. మనం తొందరపడితే ఈ పెళ్లి అయిపోతుంది. మనమే నవ్వులు పాలవుతాం. ముందు ఈ పెళ్లి కానీ తర్వాత చూద్దాం. సిద్ధం. టీచరమ్మా? అవును, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇక్కడికి వచ్చిందని చెప్పారు. ఎవరు? గౌరా? అవును. ఎక్కడికో బయటికి వెళ్ళింది, వాళ్ళ నాన్న లోపల ఉన్నాడు. చాక్లెట్ తాతయ్యా, నువ్వు మా టీచర్ నాన్నవా తాత? గోపి తాత, ఇది మా అమ్మ. ఆవిడ మీ అమ్మని ఎవరు చెప్పారు బాబు? ఏమిటి తాత, అందరికి చెప్పులా చేస్తున్నాను. నేనే మీ అమ్మనని మా అమ్మ చెప్పింది, నేనే మీ నాన్నని మా నాన్న చెప్పాడు. మీ నాన్న ఎవరు బాబు? మీ నాన్న పెద్ద జమీందార్ గారు కుమారుడు చిన్నబాబు గారు. గోపి, ఏమిటి నువ్వు అనేది? ఉండు తాత, నాకు అవతలి చాలా పని ఉంది. అమ్మని తీసుకెళ్లి నాన్నకిచ్చి పెళ్లి చేసేయాలి. అమ్మ వస్తే చెప్పు, నేను బండి పంపిస్తాను. బండికి వెంటనే వచ్చాము. గోపి, మర్చిపోద్దు, పెళ్లి వేళ చేసేయాలి. గోపి, గోపి, గోపి బాబు. గోపి, గోపి బాబు, బాబు, గోపి, గోపి, గోపి బాబు. గోపి, గోపి బాబు. మా నాన్నేడే? గదిలో లేడే? రాజాగారు దివాణం మీద వెళ్ళాడు. నేను ఎంత చెప్పినా వినకుండా గోపి గోపి అని అరుస్తూ పరిగెత్తాడు. గోపి, 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 గోపి. చూడండి షావుకారు గారు, ఇది చాలా స్వల్ప విషయం. ఆ కుర్రవాడికి మా చిన్నబాబు దగ్గర కొంచెం చనువు ఎక్కువ. అందుకని నోటికి వచ్చినట్టల్లా ఏదో వాగుతూ ఉంటాడు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి. ముహూర్తానికి వెళ్ళయింది, రండి వెళదాం. మీరంటే నాకు పరిపూర్ణ విశ్వాసం. కానీ మనసులో అనుమానం అనేది రానేకూడదు. ఒకసారి వచ్చిందంటే దాన్ని తుడిచేయడం మంచిది. కేవలం నా సందేహ నివృత్తి కోసం మీ ఆస్తి యావత్తు మా అమ్మాయి పేరు రాసేస్తే సరిపోతుంది. అదొక్కటేగా మీరు అడిగేది. అలాగే కానివ్వండి. ఈ ఆస్తి అంతా నేను కట్టుకుపోతాను. నాకు కొడుకోటి కోడలోటినా అలాగే ఆస్తి అంతా అమ్మాయి పేరునే రాస్తాను. నా మాట నమ్మండి. చాలా సంతోషం. మీరేం అనుకోకపోతే ఈ పత్రం మీద ఒక సంతకం పారే. సంతకమా? ఏ
నా మాట మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, ఏదో నా తృప్తి కోసం. ఏ షావుకార్, నా జీవితంలో ఇంతవరకు నా నిజాయితీని శంకించిన వాడు నువ్వు ఒక్కడే. నేనెవరనుకుంటున్నావు? ఆడిన మాట కోసం ప్రాణాలైనా అర్పించే ఘరానా వంశమయ్యా మాది. నువ్వు కాబట్టి ఇంతవరకు సహించి ఊరుకున్నాను. ఇదే ఇంకోటైతేనా పళ్ళు రాలగొట్టుండేవాడిని. తాతగారు ఇప్పుడు మనకెందుకు రండి, నాన్నగారికి ఒక మంచి అమ్మని చూసి వచ్చాను. రే కొడకుంక, ఏమిట్రా వాగుతున్నా? బాతలకి వేరేటనుకున్నావో లేదో, ఎంత పొగరు నీకు? సావుకారు వదిలిపెట్టావని. అరే వదిలిపెట్టి ఉంటే గోపి, మళ్ళీ లోపలికి వచ్చేవండి కాళ్ళు కొట్టాను, జాగ్రత్త. ఆగండి, పసివాడిని ఎందుకు అలా హింసిస్తారు? మీరేం మనిషి పొడవు కొట్లే. గోపి, ఏం జరిగింది? నువ్వా? గోపి రైట్. లేదు నాన్నగారు, మా అమ్మ. అమ్మా? అవును నాన్నగారు. గౌరీ, నా జీవితంలో అడుగడుగునా నిప్పులు పోయడమేనా నీ పని? నువ్వు జన్మ ఎత్తింది ఎందుకేనా? నా బ్రతుకు ఎలాగూ సర్వనాశనం చేశావు. ఆ బాధ ఈ విధంగానైనా మర్చిపోమని భగవంతుడు ఈ బిడ్డ నా దగ్గరికి పంపాడు. ఇప్పుడు నువ్వు వచ్చి తల్లివని పేరు పెట్టుకుని వాడిని తీసుకుపోతావా? నాకు ఈ కాస్త మనశ్శాంతిరా లేకుండా చేస్తావా? చెప్పు, నువ్వు నిజంగా వీడికి తల్లివా? ఏమిటి సాక్ష్యం? ప్రపంచంలో అన్నిటికీ సాక్ష్యాలు చూపడం సాధ్యం కాదు. దేవుడు ఉన్నాడని ఏమిటి సాక్ష్యం? కళ్ళారా ఎవరు చూశారు? కానీ జనమంతా దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు? దేవుడు దేవుడు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఎందుకు దేవుణ్ణి అడ్డ వేసుకుంటాం? నాకున్న ఒక్క దిక్కు ఆ దేవుడే గనుక. మానవులు స్వార్థంతో నా బ్రతుకు మట్టిపాలు చేశారు గనుక. పద బాబు, వెళదాం. అగో, నువ్వు వాడిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. నువ్వు వాడి తల్లివి కావు. బాబు, వాడు దాని బిడ్డే బాబు. అలాగా? అయితే వాడు అనాథాశ్రమంలో ఎందుకు పెరుగుతున్నాడు? లోకానికి భయపడి వాడు పుట్టగాని తీసుకువెళ్లి అర్ధరాత్రి వేళ అనాథాశ్రమం వాకిట్లో నేనే పారేసి వచ్చాను బాబు. బిడ్డ చచ్చిపోయిందని తల్లికి అబద్ధం చెప్పాను. నిన్న మొన్నటి దాకా వాడు తన బిడ్డేనని దానికి కూడా తెలియదు బాబు. నీకు కథంతా తెలుసన్నమాట. అయితే ఈ బిడ్డకు తండ్రి ఎవరో అది కూడా నీకు తెలిసే ఉండాలి. లేదు బాబు, ఆ దుర్మార్గుడు ఎవడో చెప్పమని దీన్ని తిట్టాను, కొట్టాను, కత్తి తీసుకుని నరకడానికి కూడా పోయాను. కానీ అది చెప్పలేదు బాబు. ఎలా చెబుతుంది? చేసిన పాపం ఎవరు ఒప్పుకుంటారు? నువ్వు నిజంగా నీతి గల దానవే అయితే చెప్పు, ఈ బిడ్డకు తండ్రి ఎవరు? చెప్పు, మాట్లాడవే. నీ బిడ్డ మీద ఒట్టు పెడుతున్నాను, చెప్పు. వద్దు వద్దు, నా బిడ్డ మీద ఒట్టు వేయకండి. నేను చెప్పలేను, చెప్పను. నన్ను చంపుతానని కన్న తండ్రి నా మీద కత్తి ఎత్తినప్పుడు కూడా నేను చావడానికి సిద్ధపడ్డాను, కానీ నోరు మెదపలేదు. కులట, పతిత, కళంకిని అని లోకమంతా నన్ను కాకుల్లా పొడుచుకు తిన్నప్పుడు కూడా నేను నోరు మూసుకొని పడున్నాను. నిజం నాకు తెలుసు, ఆ పరమాత్ముడికి తెలుసు, ఈ ప్రపంచంలో ఇంకా ఒకే ఒక్క మనిషికి తెలుసు, మరెవరికి తెలియదు. ఈ బిడ్డ తండ్రి ఎవరో ఇంకెవ్వరికీ తెలియదు. ఒకరింట్లో దీపం వెలగడం కోసం నా బ్రతుకు దీపాన్నే ఆర్పివేసుకున్నాను. ఇలాగే లోపల కుమిలి కుమిలి కాలిపోతానే కాని ఈ రహస్యం మాత్రం బయట పెట్టను. పద నాన్న, రా బాబు, వెడతాం. ఉండమ్మా బాబు గారు, వస్తాను. పెద్ద బాబు గారు, సెలవు, నేను వెళ్ళిపోతున్నాగా. ఇక చిన్న బాబు గారు మీరు కోపడకండి. గోపి, గోపి. పెదబాబు గారు, వాళ్ళ గొడవలన్నీ మనకెందుకు గాని పదండి, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. పెళ్లి? ఏం పెళ్లి? పెళ్లి లేదు, గిల్లి లేదు, పొండే. మీకేమన్నా మర్చిపోయిందా? లేదు, మతి వచ్చింది. ఇన్నాళ్ళు ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్ట, వంశగౌరవం ఇవే మనిషికి ప్రధానమనే భ్రమలో ఉండేవాడు. కానీ
నీతికి మించిన ఆస్తి, నిర్మలమైన మనస్సుకు మించిన అంతస్తు, త్యాగానికి మించిన ధనము లేవని ఇప్పుడే గ్రహించాను. తాను కాలిపోతూ చీకటింట్లో వెలుతురు నింపే దీపం లాంటిది ఆడది. కంటి నిండా నీరు, గుండె నిండా పాలు. ఇది ఆడదాని జీవితం. ఇదే నేను గ్రహించిన సత్యం. ఇదే గౌరి నాకు ప్రసాదించిన జ్ఞానం. గౌరి నా కోడలు, గోపి వేణుకుమారుడు, నా మనవడు, మా వంశానికి వారసుడు. నాన్నగారు, నిజం నాయన, అక్షరాల నిజం. అసలు పాపిని నేను. అర్థం లేని వంశగౌరవం, పరువు ప్రతిష్టల కోసం గౌరిని ఒత్తిడి చేసి వాగ్దానం తీసుకున్నాను. మిన్ను విరిగి మీద పడ్డా, మూగనోహం పట్టి చెలించకుండా తానిచ్చిన మాటను నిలబెట్టుకుంది గౌరి. అమ్మ గౌరి, నన్ను క్షమించగలవా తల్లి? బాబుగారు, బాబుగారు, తప్పు తప్పు, బావగారు అనాలి. ఇప్పుడు మనం వియ్యంకులం. అవమానం, ఇన్సల్ట్. మీరు మీ నౌకర్తో వియ్యమందదలుచుకుంటే మమ్మల్ని ఎందుకు రప్పించాలి? ఎందుకు ఇలా అవమానించాలి? జరిగిందంతా చూస్తూనే ఉంటావు కదయ్యా. ఉండండి, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. రామ రజని, రా పోదాం. అంత మెల్లగాలండి, కాలు జరిపితే పొడు కలగాల. గౌరీ, నిన్ను అనుమానించి అవమానించాను. నన్ను క్షమించు గౌరీ. అదేంటండి, ఇందులో మీ తప్పేముంది? అదేమిటండి, ఎంతసేపు మీరే మాట్లాడుకుంటున్నారు? నా సంగతి చెప్పండి. మా అమ్మ నాన్న మీరేగా. అవును గోపి, నేనే నీకు నాన్నను. అదిగో మీ అమ్మ. అమ్మా గౌరి, ఈ ఇంటి కోడలి, గృహలక్ష్మి, పెళ్లికి పెట్టిన శుభముహూర్తాన్ని ఇంట్లో అడుగుపెట్టు తల్లి. దీర్ఘ సుమంగళి భవ. ఉండండి ఉండండి, అంతా మీ ఇష్టమేనా? నేను 1 2 3 అంటాను, అప్పుడే వెళ్ళాలి. రెడీ 1 2 3.